హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మాధురికి భయపడుతున్నారా అంటే నాకు భయపడుతున్నారనే అనిపిస్తుంది. ఒక దివ్య తప్ప, దివ్య చక్క కౌంటర్ అటాక్ వేసింది. వాట్ ఎవర్ మిస్టేక్ ఎవరిది అనేది మనం చెప్పుకుందాం రివ్యూలో. బట్ మిగతా వాళ్ళు మాట్లాడటానికి కూడా భయపడుతున్నారు. ఎందుకు అంటే ఫస్ట్ మనం బొట్టు బిల్ల ప్రాంక్ నుంచి మాట్లాడుకుందాం. ఇది తొక్కలో ప్రాంక్ అయినా కూడా వర్కౌట్ అయింది. ఇది స్టార్టింగ్ కొంచెంసేపు వాళ్ళు మాట్లాడుకోగానే వర్కౌట్ అయింది. కానీ మధ్యలో సంజన తేల్చేసింది, అది వేరే విషయం. అరే భలే వచ్చిందే, భలే యాక్టింగ్ చేస్తున్నారే, న్యాచురల్ కుదిరింది అనమాట. అంటే ఇమానియల్ పిలువ అంటాం, ఇమానియల్ కూడా ఏమీ తెలియకుండా అమాయకంగా వచ్చి మమ్మీ ఉంది అక్కడ, మమ్మీ తీసిందేమో అంటాం, మమ్మీని పిలవడం, నేను పాడేసాను అంటాం. సో మీరు ఎప్పుడు అంతేనే. ఇక్కడ సగం జోక్ అయినా కూడా అందులో సగం నిజం ఉంటుంది అంటారు. అలాగే ప్రాంక్ అయినా కూడా ఏదైతే మాట్లాడాలి అనుకుందో మాధురి అవన్నీ కూడా మాట్లాడేసింది. ఇది నిజంగా ఎలా ఉందంటే ప్రాంక్లకు లేదు, మనసులో ఉన్న మాటలని చెప్పేసింది మాధురి. మామూలుగా లేదు. ఇంక ఇది ఎక్కడ ఓవర్ అయిపోతుందో, మళ్ళీ మనకి డ్యామేజ్ అయిపోద్దానికి సంజన ఆపినట్టు నాకు అనిపించింది. ఈ మాధురి మాట్లాడుతుంటే వీళ్ళిద్దరు సంజన కానీ మాధురి కానీ మాట్లాడుకుంటుంటే హౌస్ మేట్స్ ఎవరు కూడా పిన్ డ్రాప్ సైలెన్స్, ఎవరు చెప్పడానికి కూడా రాలే. కళ్యాణ్ కూడా ఈవెన్ మనకి ఎందుకు వచ్చిందిరా బాబు, ఆవిడ నోట్లో నోరు ఎట్టకూడదు అని భయపడుతున్నారా ఏంటి నాకు అర్థం కావట్లా. ఒక్క అనాలిసిస్ చేసుకుందాం, సింపుల్ అనాలిసిస్. వైల్డ్ కార్డ్స్ వచ్చారు, బయట ఏం జరుగుతుందో చెప్తున్నారు. నామినేషన్లో బాల్ ఇవ్వడం, నామినేషన్లో చాలా పాయింట్స్ని వీళ్ళు అడ్రస్ చేశారు. వాట్ ఎవర్ నానా బాండింగ్ కానీ, తనూజ బర్ని బాండింగ్ కానీ, అలాగే దివ్య మధ్యలోకి రావడం కానీ, అలాగే రీతు పవన్ది ఇది కానీ, సో ఎవ్రీథింగ్, ఇమానియల్ కామెడీ టైమింగ్ బాగుందని కానీ, ఇలాగా ప్రతి ఒక్కటి అడ్రస్ చేశారు. ఇప్పుడు నిజం ఆడుకుందాం. ఇప్పుడు వాళ్ళు అడ్రస్ చేశారని మీరు గేమ్ మార్చేసుకుంటారా? అంటే ముందంతా ముసుగులో ఉన్నట్టేగా, మాస్క్లో ఉన్నట్టేగా. ఇదే మాధురి అంటుంది, బర్నీతో కూర్చోబెట్టి ఒక డిస్కషన్ జరిగింది. మేబీ అది ఎక్స్ట్రా కట్స్లో ఉండొచ్చు. ఏంటంటే మీకు ఎవరు హౌస్లో బాగా బెస్ట్ అనిపించారు ఎంతవరకు అంటే, సో మనోడు కొంచెం అందరూ బాగానే ఆడుతున్నారు, అందరూ బెస్ట్గానే ఉంటున్నారు, ఇలాగే సేఫ్గా చెప్తాడు కదా. అలాగే సేఫ్గా ఉంటుంటే మీరు ఎందుకు ఎక్కువ ఇది అవుతున్నారు అంటే, మీరు ఇంకా మాస్క్ తీయలేదా అన్నట్టు అక్కడ చాలాసేపు డిస్కషన్ అనేది నడిచింది. అంటే ఇక్కడ మాధురి ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఓపెన్ చేయించుతుందా ఏదైనా విషయాలు, లేదా ఆమె ట్రిగ్గర్ చేస్తుందా, ఆమె క్యారెక్టరే అదా అనిపించేలాగా అయితే ఉంది. ఇక్కడ కొంతమంది ఏముంది, చాలామంది మహిళలు ఆవిడ మాట్లాడుతుంటేనే ఇరిటేటింగ్ వచ్చేస్తుంది, డౌటే లేదు. హౌస్ వైఫ్స్ ఎవరైతే చూస్తున్నారో మన రివ్యూస్ ఎప్పుడు ఫాలో అవుతుంటారు కాబట్టి మాట్లాడితేనే ఇరిటేటింగ్ వస్తుంది. కానీ కొన్ని పాయింట్స్ అయితే కొంచెం బాగానే ఉంది. అరే ఏంటి బాగానే ఆడుతుందిగా, స్ట్రైట్గా ఆడుతుంది, నాకైతే మాస్క్ లేదు, నాకైతే ఫిల్టర్ లేదు అంది. సో అది ఎంతకాలం సస్టైన్ చేస్తుంది? ప్రతి విషయంలోనూ ఇలాగే ఉంటుందా? ప్రతి విషయంలోనూ ఇలాగే ఉంటే ఇంటికి పంపించేస్తారు ఆడియన్స్. ఓకే, ఇక్కడ ఇంకోటి చెప్తా ఏంటంటే, కళ్యాణ్ దివ్య అమ్మో బాబోయ్ మామూలు మెంటల్ కాదు అని కనిపించేయాలి. అలాగంటే దివ్య అంటది సీరియల్ పర్ఫార్మెన్స్ ఒక్కొక్కళ్ళు అంది. సో ఇక్కడి నుంచి గేమ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ ఎగ్ దోశ కర్రీ, కొంచెం కర్రీ వేసుకున్నందుకు వచ్చింది. ఈమె ఎటగారం ఆల్రెడీ పవన్కి పడింది. ఆ ఎటగారం పవన్కి కూడా ఇక్కడ వరకు ఉంది. కెప్టెను దివ్య రేషన్ మేనేజరు. సో అందుకని చెప్పి కళ్యాణ్ దివ్య వైపే తిరుగుతాడు. ఎందుకంటే ఆవిడని ఎట్లయినా రీకౌంటర్ చేయాలి. ఎందుకంటే ఎటగారం ఒళ్ళంతా ఎటగారం ఉంది. ఆయన సారీ చెప్పాడు మధ్యలో, అయినా కూడా మళ్ళీ 2 కప్పులు పప్పు ఉంది అంటే నా 2 బకెట్లు నీళ్ళు పోయింది. అది కూడా వెళ్ళింది కెప్టెన్ దృష్టికి, అది కూడా ఎటగారం. సో దీనికి ఎలాగైనా కౌంటర్ అటాక్ చేయాలని ఖచ్చితంగా పవన్ అనుకుంటాడు, పవన్ కళ్యాణ్. సో అందుకని చెప్పి మీకు ఎప్పుడు కూడా దివ్య వైపే ఉంటాడు. ఇక్కడ చూడండి, కొంచెం ఒక పోర్షన్ కర్రీ నేను వేసుకుంటే నీకేంటి నష్టం? సరే ఆవిడ ఎంత వేసుకుందని చెప్పింది, ఆమె పోర్షన్ అయి ఉండొచ్చు కదా, ఆమె పోర్షన్ ఆమె తినేయచ్చు కదా,
ఏంటి ప్రాబ్లం, దాన్ని హైలైట్ చేయాలా? సరే హైలైట్ చేశారు, ఏదో న్యాచురల్గా మామూలుగానే అడిగింది దివ్య. ఇక్కడ నుంచి ఎటగారం సౌండ్ వస్తుంది కదా, అమ్మ నేనమ్మా మాకు తెలిసి అంత వేసుకోవాలా, ఈ మాట ట్రిగర్ అయిపోతారు ఎవరైనా. అదేంటి ఇక్కడ అమ్మ టాపిక్ ఎక్కడి నుంచి వచ్చింది అని దివ్య కౌంటర్ అటాక్ ఇస్తుంది. ఇదంతా కూడా అందరం చూసాం. అయితే ఇక్కడ ఎక్కడ అయింది అంటే మధ్యలో వచ్చి పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేస్తా ఉన్నాడు. కన్విన్స్ అంటే ఏం జరిగిందనేది చెప్తా ఉన్నాడు. మీకు తెలుసా తెలీదా, రేషన్ మేనేజర్ రూల్స్ ఉంటాయి కదా, తెలుసా తెలీదా, ఇక్కడ వచ్చేసరికి ఫుడ్ మానిటర్ ఉంటుంది అనేది తెలిసి ఇప్పుడు చెప్పారు కదా, ఓకే తెలుసుకుంటాను నేను అంటే, అక్కడ ఏమైంది, ఈ ఎటకారంతో అడ్డదిడ్డంగా మాట్లాడి రెచ్చగొట్టేసిన మాదిరి ఆల్రెడీ ఫ్రీకౌట్ అయిపోయి ఒక రేంజ్లో ఫైర్ అయిపోయి ఉన్న దివ్య ఖచ్చితంగా పర్సనల్గా మాట్లాడటం ఇష్టం లేదు నాకు ఫ్యాషన్ మేనేజర్తో, మీరు చెప్తే నేను తింటా, లేదంటే పస్తు పడుకుంటా, లేదంటే ఉండను అనే డైలాగ్ వరకు వెళ్తే, ఇక్కడ మేమేమి మీతో బాండింగ్ మాకేం అవసరం లేదా అంది దివ్య. ఇక్కడ దివ్య ఫస్ట్ ఒకవేళ తన నోట్లోంచే బాండింగ్ అనే పదం వచ్చినా కూడా మామూలుగానే అంది, మేమేమో అంత బాండింగ్ ఏం కోరుకోవట్లేదు మీ నుంచి అంటే, ఆ పదం పట్టుకుందబ్బా బాండింగ్ అనేది, ఇంక ఇచ్చేసింది నానా 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 అని. అంటే ఏంటి ఎక్కిరిస్తున్నారు ఏంటంటే అందు మధ్యలో అనకు. సో ఇది కదా బిగ్ బాస్ హౌస్ కావాల్సింది మసాలా. ఫస్ట్ వీక్లోనే ఉండాలి కదా, ఇది ఉంటేనే కదా మనం అనాలిసిస్ చేసుకుంటాం, రివ్యూలు చెప్పుకుంటాం. ఇప్పుడు నాకు తెలిసి ఆడియన్స్ అందరూ అమ్మయ్య మనం బిగ్ బాస్ వస్తున్నాం అనే ఫీలింగ్లోకి వచ్చారని నేను అనుకుంటున్నా. సో మొన్నటిదాకా సేఫ్ గేమర్ లాగా ఎవరి కాళ్ళు వీళ్ళు సపోర్ట్ వీళ్ళు ఆడుకున్నారు. ఇప్పుడు మీకు మొదటి రోజే నామినేషన్స్ అయిన తెల్లారి రెండో రోజే ఒక రేంజ్లోకి వెళ్ళిపోతున్నాయి గొడవలు, ఆర్గ్యుమెంట్స్. తగ్గేదేలే, నువ్వు ఊసుకో అంటే నేను కాసుకో అంట, ఈ రేంజ్లోకి వెళ్ళిపోయింది గొడవ. సో మామూలుగా అయితే మనం బిగ్ బాస్ లవర్స్గా ఈ గొడవని ఎంజాయ్ చేస్తాం. బట్ ఏంటంటే మాధురిది నాకు ఎందుకు బాగా చాలా ఇరిటేటింగ్ అనిపించింది అంటే, ఎట్లా అంటే అట్లా ఇచ్చిపడేయడమే అన్నట్టు. ఇక్కడ తనూజని ప్యాంపర్ చేస్తుంది, అలాగే అక్కడ ఐషాని ప్యాంపర్ చేస్తుంది, కానీ దివ్యాన్ని మాత్రం టార్గెట్ చేస్తుంది. సో కళ్యాణ్ పాపం అందరినీ వెళ్ళి పాపం అడుగుతున్నాడు, రేషన్ మేనేజర్తో మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, రేషన్ మేనేజర్తో మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా. నాకైతే ఒక సినిమా గుర్తొచ్చింది, నా కార్ కీస్ పోయినాయి ఇక్కడ ఎవరికైనా దొరికాయా, నా కార్ కీస్ పోయినాయి ఇక్కడ ఎవరికైనా దొరికాయని చైల్డ్ సైకాలజీ ప్రకారం వెళ్ళి నువ్వు అడిగితే అప్పుడు వాడు ఇదిగో నాకు దొరికిందని ఇస్తాడని రాజేంద్ర ప్రసాద్ చెప్తాడనమాట. సో అలాగా మనోడు పవన్ కళ్యాణ్ అందరినీ వెళ్ళి రేషన్ మేనేజర్ మీకు కంఫర్టబుల్లేనా, రేషన్ మేనేజర్ ఓకేనా అంటే ఆయిషా ఓకే నాకేం ప్రాబ్లం లేదండి. యాక్చువల్గా రీతుకు ఉండాలి, ఎందుకంటే నామినేషన్ చేసింది కదా రీతు, నాకు బ్రేక్ఫాస్ట్ లేట్ వచ్చిందని. పర్లేదు ఇట్స్ ఓకే ఒక్కరోజే కదా అంది. మరి నామినేట్ చేస్తే పాపం ఆమె నా పాయింట్తోని. ఇప్పుడు చూడు కళ్యాణ్ వెళ్ళి అడుగుతుంటే పర్లేదు ఒక్కరోజేగా, మిగతా వాళ్ళు ఎవరైనా వస్తే అది కూడా దొరకదేమో అనుకుందేమో. ఇక్కడ నాకు నవ్వొచ్చిన పాయింట్ ఏంటంటే, మన శ్రీనివాస్ సాయిని అడుగుతుంటే ఎవరు రేషన్ మేనేజర్ అన్నాడు. బా మామూలు పంచి కాదు అది. ఏదేమైనా కానీ ఆ డైలాగ్ దొరికింది, బాండింగ్ అనే డైలాగ్ ఆడుకుంది మాదిరి. రేషన్ మేనేజర్ని మారిస్తేనే అని ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. డిస్కషన్స్ అనంతరం అందరూ ఒక కన్క్లూజన్కి వచ్చారు. ఇక భరణి అయితే ఒక మాట అన్నాడు ఏంటంటే, ఎవరు తప్పు అయితే వాళ్ళది యాక్షన్ తీసుకో అని వెళ్ళిపోయాడు మధ్యలో కళ్యాణ్తో చెప్తూ. సో అది ఒక పాయింట్ అనమాట. ఇంకా కొన్ని పాయింట్స్ ఏంటంటే, ఇమ్ము ఒక తీర్పు ఇవ్వడానికి వచ్చాడు బయటికి. అసలు అట్లా కాదబ్బా, నేను ముందే చెప్తున్నా, అమ్మో ఈవిడికి చాలా డేంజరస్గా ఉంది అది ఇది అని మాట్లాడుతూ ఒక జడ్జిమెంట్ ఇద్దాం అనుకుని వచ్చాడు. ఆ తర్వాత ఇమ్ము భరణి ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. ఏంటంటే మీ గేము ఫస్ట్ 2 వారాలే ఉంది, ఆ తర్వాత మీ గేమ్ ఏం కనిపించట్లేదు, మీరంతా కూడా వేరే వాళ్ళ కోసం ఆడుతున్నారేమో అనిపిస్తుంది, ఇంతమంది చెప్తుంటే నాకు కూడా డౌట్ వస్తుంది అన్నట్టు చెప్పాడు. మరి చూసుకో, నువ్వే చూసుకో, మళ్ళీ నువ్వు నాకు చెప్పలేదు కదా అని ముందే అంటావు కదా అని చెప్పేసి ఇలాగ ఒక ఇది కూడా ఇచ్చాడు. నెక్స్ట్ దివ్య వర్సెస్ తనూజ. సో బెడ్ దగ్గర ఉన్నారు, ఒక క్లారిటీ ఒక కన్క్లూజన్కి వచ్చారు, అదే లైట్ ఆర్పింది అంటే. సో నాకు ఒక్క డౌట్, మొన్న నాకు అనాలిసిస్లో కూడా నేను ఇదే చెప్పాను. నాకు ఒక డౌట్ ఏంటంటే, దివ్య ఆల్రెడీ నువ్వు కళ్యాణ్ లైట్ ఆరిగిందా లేదా అని ఇలా పైకెత్తి చూశాడు,
సో కళ్యాణ్ కాదు సుచ్చి వేసింది, తనూజ వేసి ఉండకపోవచ్చు, భరణి గారు వేయరని నీకు అంత కాన్ఫిడెంట్గా తెలిస్తే తనూజ పేరు చెప్పేయాలి కదా, తనూజ ఎలిమినేట్ అయ్యేది కదా. అక్కడ ఎందుకు నువ్వు స్మార్ట్ ప్లే ఆడలేదు? అంటే తనూజ మీద నమ్మకం, నన్ను మోసం చేయదులే, నువ్వు మోసం చేసావు అంటే కరెక్ట్ కాదు కదా. ఇట్స్ గేమ్ ఈజ్ గేమ్. గేమ్లో ఎవ్రీథింగ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, ప్రేమ ఉంటుంది, ఆ త్యాగం ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటాయి. అలాగే పక్కన వాళ్ళు లాక్కోవడం ఉంటుంది, మన ఫ్రెండే కదా పర్లేదు తర్వాత కన్విన్స్ చేయొచ్చు అని ఉంటుంది. అదే చేసింది తనూజ. నాకైతే పెద్ద ఇదేం అనిపించలా. అయితే ఇక్కడ మాట ఇచ్చావు, చీటింగ్ చేసావు, ఇలాంటి డైలాగులన్నీ మాట్లాడుకుంటూ తనూజ ఆపై చాలా మాటలు ఇలా ఇసురుతుంటే తనూజకి ఏం అర్థం కాదు, ప్రొటెక్ట్ చేసుకోవడం తెలియలా. ఏదేదో మాట్లాడి సర్లే దివ్య, ఓకేలే దివ్య అంది. తర్వాత వీళ్ళు ముగ్గురు కూడా మీటింగ్ పెట్టారు, భరణి, దివ్య అండ్ తనూజ. సో వాళ్ళంతా సెట్ అవ్వాలి అనే ఒక రేంజ్లో ముగ్గురు కూడా అనుకుంటున్నారు. సో డిబిటీ అంటారు, దివ్య, భరణి, తనూజ అనమాట. సో అంత సెన్స్ ఉంటే యాక్చువల్గా దివ్యనే అప్పుడు గెస్ చేసేసి చెప్పేస్తే ఉండాల్సింది. బట్ ఏంటంటే ఇక్కడ మాధురి ఇండైరెక్ట్గా భరణిని టార్గెట్ చేస్తుంది అని చెప్పి దివ్య భావించడం, దివ్య చెప్పడం పదే పదే. అంటే ఏంటంటే ఇక్కడ తనకి సపోర్ట్ తెచ్చుకుంటుంది దివ్య కొంతమందిని. ఇప్పుడు తన వైపు భరణి ఉండాలి, తన వైపు తనూజ ఉండాలి, లేదా తన వైపు కళ్యాణ్ ఉండాలి, ఇలా సపోర్ట్ తెచ్చుకుని ఫైట్ చేయడానికి. సో అంత భయమా మాధురి అంటే? అంటే భరణి మాట్లాడలేడా అక్కడ? నానా నానా అంటే ఏంటండి ఎవరిని అంటున్నారు? హౌస్లో నానా అనేది నన్నే, మీ ప్రాబ్లం ఏంటి అని అడగలేడా? ఇక్కడే వస్తుంది ఏంటంటే వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చి ఏదైనా చెప్తుంటే అమ్మో మన గేమ్ బయట ఇలా ఉందా, అమ్మో మన గేమ్ అలా పోర్ట్రే అవుతుందా అని వీళ్ళకి వీళ్ళు సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయారు. కరెక్ట్గా అర్థమైందిగా మీకు? దాన్ని బట్టి గేమ్లో ముందుకెళ్ళలేకపోతున్నారు. ఇది హోస్ట్ కానీ శనివారం అడ్రస్ చేస్తే వైల్డ్ కార్డ్ చెప్తే నిజమైపోద్దా? అది వాళ్ళ పర్సెప్షను, వాళ్ళ ఒక్కరు సింగిల్ పర్సెప్షన్ అవ్వచ్చు కదా. లేదా బయట అనుకుంటాం చెప్పేసి ఆయిష చేతులు దులుపుకేసుకుని పర్టికులర్గా సిచ్యువేషన్ చెప్పు అని తనూజ అడిగినప్పుడు చెప్పలేకపోయింది. ఏ సిచ్యువేషన్లో నాకు నాన్న సపోర్టింగ్ వచ్చాడు అనేది ఒక సిచ్యువేషన్ చెప్పు అంటే చెప్పలేకపోయింది. అంటే ఏ టాస్క్లో అయ్యాడు, టాస్క్ కూడా గుర్తులేదు, అసలు చూడాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ప్లెయిన్ మైండ్తో వచ్చారు. కొన్ని ఎక్కడెక్కడ కొన్ని అనాలిసిస్లు, కొన్ని రివ్యూలు, లేదంటే కొంత మీమ్స్, కొంత టెలిగ్రామ్లో మెసేజ్లు, లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు, ఇవన్నీ చూసి వస్తారు. అది వచ్చినప్పుడు వాళ్ళ పర్సెప్షనే ఉంటుంది తప్ప ఆల్ పీపుల్ పర్సెప్షన్ ఎందుకు ఉంటుంది? ఈ మాత్రం లాజిక్ ఆలోచిస్తే లోపల చెలరేగిపోయితే గేమ్ ఆడుకోవచ్చు. రమ్య ఒక ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది, బాబోయ్ ఇంత ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది, సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుంది, అదంతా కూడా చూస్తాం. అలాగే ఆయిషాకి రీతుకి గట్టిగా పడింది. ఇది ఒక ట్రయాంగిల్ లాగా వెళ్ళింది. దాని గురించి స్పెషల్ వీడియో చేశాను, దీని తర్వాత అది వస్తుంది. ఆ అనాలిసిస్ కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.